మాకు మొదటి నుంచి కూడా రాజకీయంగా ప్రత్యర్థులు ఈ ప్రాంతంలో ఎవరు లేరు, తాడిపత్రిలోనే. సో తాడిపత్రి ప్రాంతంలో అంటే ఎప్పటికైనా కానీ వాళ్ళను దివాకర్ రెడ్డి వాళ్ళను పొలిటికల్గా దెబ్బతీయాలనేది మా ఆలోచన. సో దానిలో భాగంగా 2004లో టీడీపీకి మేము వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఇక్కడికి గెలిచేవాళ్ళం, ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి వేవ్ అలా ఉండేది. కానీ మాకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినా కానీ మా ఫ్యామిలీని ఓడించాలా అనే ఒక ఉద్దేశంతో 2004 అక్కడ కంటెస్ట్ చేయడం. వి లాస్ట్ అరౌండ్ 4,000 to 5,000 votes మెజార్టీతో మేము లాస్ట్ కావడం జరిగింది. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అయిపోయింది చూడు, బూత్లు బాగా చూసుకోండి ఇది అని. మేము ఊర్లో పోతుంటే అసలు ఏజెంట్లు కూడా వెళ్ళిపోయేవాళ్ళం, అంత పరిస్థితి ఉండే మాకు. అంటే కానీ రాజశేఖర రెడ్డి వేవ్ ముందర వి లాస్ట్ ఎలక్షన్ అనమాట, దానికోసం అక్కడ పోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ 2006లో నాన్న చనిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇంకా ఫిక్షన్ ఉండకూడదు అని వైఎస్ఆర్ గారు ఇక్కడ నుంచి నన్ను కంటెస్ట్ చేపించడం. అంటే 94లో 99లో టైంలో మీరు రిగ్గింగ్ కూడా చేశారు అనేది ఒకటి. రిగ్గింగ్ చేసినారు, దాంట్లో మేము చెప్పేకేం లేదు. కానీ రిగ్గింగ్ లాంటి ఎలక్షన్ జరిగిందని చెప్పచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఊర్లు స్వీప్ అయితే అన్ని వర్గాలు కూడా మాకు చేయడింది. ఆల్మోస్ట్ ఆల్ రిగ్గింగ్ లాంటి ఎలక్షన్ జరిగింది. రిగ్గింగ్ అనేది టీఎన్ శేషన్ వచ్చేంత వరకు రాయలసీమ ప్రాంతంలో ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్. ఎవరు బలంగా ఉంటారో ఆ సెక్టార్లలో చేసుకునేవాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సెక్టార్లలో చేసుకునేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరి సెక్టార్లలో వాళ్ళు రిగ్గింగ్ చేసుకునేది. టీఎన్ శేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్ట్రికల్ రిఫార్మ్స్లలో కావచ్చు, మనందరికీ తెలిసిన ఇట్స్ ప్రాక్టికల్గా కొద్దిగా టఫ్గా యాక్ట్ చేయడము. అంతవరకు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుందని, అది ఈ విధంగా గట్టిగా పనిచేస్తుంది అనేది కూడా నో వన్ నోస్. సో ఆయన ఎలక్షన్ కమిషన్కి ఒక సింబల్ లాగానే నిలబెట్టి పోయినాడు. జరిగినాయండి, దర్ ఇస్ నో, మనం దాన్ని దాచిపెట్టేకేం లేదు. కానీ అలాంటి ఎలక్షన్స్ జరిగినాయి. థింక్ ఎవరు ఆ గ్రామాలు ఎవరు ఎదురు నిలబడలేకుండా పోయిన పరిస్థితి, అందరి సహాయ సహకారాలతో వన్ సైడెడ్ ఓటింగ్గా జరిగిన సందర్భం ఉంది. 2004లో మీ ఫాదర్ తాడిపత్రి కంటెస్ట్ చేశారు. ఆ టైంలో మీ ఓటు కూడా మీరు వేసుకునే పరిస్థితి లేకుండా ఇక్కడికి వచ్చేసారు, వేయలేదు అనేది ఒకటి. నిజంగానే మీరు మీ ఓటు హక్కు అక్కడ వినియోగించుకోలేదు. తాడిపత్రిలో 2004లో ఓటు వేయలేదు. వినియోగించుకోలేని పరిస్థితి అని కాదు, నేను ఇక్కడికి రాలే, నేను అప్పుడు రాజకీయాల్లో లేను కదా. నేను అప్పుడు హైదరాబాద్లో రిలయన్స్లోనే జాబ్ చేస్తుంటే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. సో నేను ఓన్లీ ఎలక్షన్కి వచ్చి క్యాంపెయిన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎలక్షన్ నామినేషన్స్ ముందు ఒక గొడవ జరిగింది. ఆ గొడవనే మా లూజుకు కూడా కారణం అనుకోవచ్చు, మా లాస్కి కూడా కారణం అదే కావచ్చు. ఎందుకంటే గొడవ జరగడం, స్టోన్ పెయింటింగ్ జరిగింది, అవన్నీ జరిగి రాళ్ళు విసురుకోవడంతో మల్టిపుల్ కేసెస్ పడినప్పుడు మా క్యాడర్ అంతా కూడా కేసులలో ఇరుక్కోవడము, పోలీసులు వాళ్ళ సర్చ్లో వెళ్ళడము, దానివల్ల మేము ఇది చేయడం, దీనికి నా ఓటింగ్కి దానికి వెళ్ళి నేను అప్పటికే ఎలక్షన్ల కంటే ముందే వెళ్ళిపోయారు. సో మీ మీద కూడా ఏమన్నా కేసులు పెట్టారు ఆ టైంలో? లేదండి, నా ఇంజనీరింగ్ అయిపోయి ఉండే కానీ నేను జస్ట్ మా నాన్నకు అప్పుడు హెల్త్ బాగాలేదు, కిడ్నీ రీనల్ ప్రాబ్లం ఉందని క్యాన్వాస్కి హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చినాను. పాలిటిక్స్లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇది లేదు. టు బీ హానెస్ట్, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అనే సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, వాళ్ళ విధి విధానాలు కూడా నాకు తెలియదు. అప్పుడు సర్పంచుల విధి విధానాలు కూడా తెలియదు అనుకోండి. ఎప్పుడో 10th క్లాస్లో చదివిన సివిక్స్లో ఉండేటివే తప్ప. సో నోవేర్ బాదర్డ్, అంత ఇదేం లేదు. మనం ఇది చేసుకున్న సందర్భం. ఆయనగా చనిపోయేటువంటి పరిస్థితిలో అంత పగబెట్టుకుని చంపాల్సినంత అవసరం దానికి ఏం జరిగిందంటే, మా నాన్న మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వస్తున్నాడు అనేది బాగా వైఎస్ఆర్తో ఉన్న దీంతో అనుబంధంతో. సో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, చూడు ఇప్పుడే మా చిన్నాన్నది ఏదో ఒక కేసు మీద నడుస్తుంది, కొద్దిగా లెట్ ద థింగ్స్ గెట్ డైల్యూట్ అని చెప్పేసి మాతో అన్నాడు. అన్న తర్వాత పుట్లూరు మండలానికి ఆయన విజిట్ ఉండే. బిఫోర్ ఎల్నూరు పుట్లూరు, ఇప్పుడు సింగనమల్లో కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ 2 మండలాలు ధర్మవరంకు ఉండే. సో ఆఫ్టర్ 2004 అది డీలిమిటేషన్లో పక్కకు పోయింది అనమాట. 2009 ఎలక్షన్స్కి దూరం అయిపోయింది. సో చూడు చేర్చుకుంటాను, కొద్దిగా దివాకర్ రెడ్డి ఏడుస్తున్నాడు, చేర్చుకుంటే మా మీద
హత్యా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళని ఎలా చేర్చుకుంటారని బాధపడుతున్నాడు అని సరే అని పుట్లూరు మండలంలోకి వస్తూ ఉండే. మా మండలంకి వచ్చినప్పుడు మా నాన్న ఏమన్నా పార్టీలో జాయిన్ అవుతాడు, మళ్ళీ వైఎస్ఆర్కి అదేవిధంగా దగ్గర అయిపోతాడేమో, దగ్గర అయిపోతే మళ్ళీ మాది ఇబ్బంది అవుతుంది అని మా నాన్న నేచర్ గురించి తెలుసు కాబట్టి దానికి ఆ చర్య తీసుకొని రావడం. సో జేసీ ఫ్యామిలీనే చేశారు అని మీరు కన్ఫామ్గా భావిస్తున్నారు? ఆ రోజున్న సంఘటనకు సంబంధించి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను లేను అక్కడ. మా అమ్మ వాళ్ళు షిరిడీకి వెళ్ళారు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మా అమ్మ నోటీస్ పోవడానికే ఒక 1 day 1.5 day పట్టింది. బికాజ్ అక్కడెక్కడో గుళ్ళని తిరుగుతూ ఉంటారు వాళ్ళు, ఫోన్ అవైలబిలిటీ లేక, టీవీస్లలో చూడలేక ఇట్లా 1.5 day పట్టింది అనమాట దీనికి పోయేటప్పుడు. మేము లేము. సో ఆ కేసు అంతా కూడా బాగా బలహీనపరిచి మేము ఎవరు రాకముందే పంచనామా చేసేసి బాడీ తీసేసి కంప్లైంట్ పార్టీస్ ఇది లేకుండా అట్లా చేయడం, కేసు బలహీనపరిచి చేయడం జరిగింది. సో మీ ఫాదర్ తోటే ఫ్యాక్షన్ అంతం కావాలి అనేది అనుకున్నారు, మీ టర్మ్ నుంచి ఉండకూడదు అనేది లక్ష్యం? ఫ్యాక్షనే ఉండకూడదు అనేది మా తరంతోనే అయిపోవాలనేది మా పెద్దల యొక్క ఆలోచన. అంటే మా అబ్బా అదే ఆ విధంగా ఆలోచించినాడు, కుదరలేదు. మా నాన్న అలా ఆ విధంగా ఇచ్చినాడు, రాజకీయాల్లోకి రాకూడదని కుదరలేదు అనమాట. సో ఇప్పుడు జేసీ వాళ్ళ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని కానీ, లేదంటే మీ ఫాదర్ డెత్ కాజ్కి రీజన్ ఉన్న వాళ్ళని ఏదో ఒకటి చేయాలని కానీ మీరు ఎప్పుడు అనుకోలేదా? అలా ఏం లేదు, కానీ మొదటి నుంచి కూడా జరిగిన తర్వాత కూడా మా మదరు వీళ్ళు సో ఇది అయిపోయినది జరిగిపోయింది, ఇంకా ఫ్యాక్షన్ జోలికి మనకు వద్దు, ఏదైనా కానీ పొలిటికల్గానే వాళ్ళను ఫైట్ చేసి ఇది చేయాలి అనేది. సో ఒక తరం మారుతున్నప్పుడు కూడా ఆలోచన విధానంలోనూ పద్ధతిలోనూ మారాలి అనేది, దాని ప్రకారం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మేబీ నేను పెరిగిన పద్ధతి అలాగ ఉండేనేమో, తర్వాత అక్కడ ఉండకపోవడం, నేను అదే తాడిపత్రి ప్రాంతంలో కానీ అలాగే ఉండిపోయి ఉంటే పెరిగి ఉండేదేమో అదే గ్రామీణ. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి అయ్యాలకల్లా డైవర్సిఫైయింగ్ కాలానుగుణంగా ఇదిని అవన్నీ వదిలేసుకోవాలి, తరంతో జరిగిపోయింది అనే దాని మీద అట్లా వదిలేసుకోవడం. అసలు మీ 2 కుటుంబాల మధ్య వైరానికి కారణం ఏమైనా ఉన్నాయా? ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు మా అబ్బా రామరెడ్డి ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా ఉండేటివి. అప్పుడు పుట్లూరు తాడిపత్రి సమితి కిందికి ఉండేది అనుకుంటా. సో అప్పుడు జరిగిన రిఫ్ట్, అదేవిధంగా ఇంకా అనునిత్యము ఆధిపత్య పోరు కోసం ఆ పల్లెలలో ఆ గ్రామాల్లో ఆధిపత్య పోరు కోసం ఉండేవాళ్ళు. ఒక దశకు వచ్చేకల్లా మేము వైఎస్ఆర్ వర్గం కింద, వాళ్ళు మాకు వైఎస్ఆర్కి ఆపోజిట్ వర్గం కింద ఆ విధంగా ఉండేవాళ్ళం. సో ఆ విధంగా ఉండడము, ఆ గ్రామాల మీద ఆధిపత్యం చలాయించాలి అనే దాని మీద 1 by 1 క్రైమ్స్ చేసుకుంటా ఆ విధంగా ఫ్యాక్షన్ మొదలు కావడం జరిగింది.